మన యోనా గారు తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోయాడు కదా, అది మంచి వ్యాపార పట్టణం, అక్కడ హ్యాపీగా గడపొచ్చని దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయినందుకు ఏమనుభవించాడు? నీటిలో ఆయనే పనిష్మెంట్ చెప్పుకొని నన్ను ఈ సముద్రంలో వేయమన్నాడు. అవునా? ఎందుకు? తను దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు అతని మీదకి కీడు తీసుకొచ్చాడు. అందుకే అక్కడ వాళ్ళు అడుగుతారు, ఏమని అడుగుతారు? ఈ కీడు ఎవరి వల్ల కలిగింది అంటాడు. ఓ ఈ నిద్రపోతాను, నీకేం సంభవించింది? ఇక్కడందరూ కీడులో ఉన్నారు. ఈ కీడు ఎవరి వల్ల కలిగింది? దేవునికి లోబడినందువల్ల మనిషికి కీడు వస్తుంది. దేవునికి లోబడినందువల్ల మనిషికి వ్యాధి వస్తుంది. దేవునికి లోబడినందువల్ల మనిషి అప్పుల పాలైపోతాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నందువల్ల మనిషి కృషించిపోతాడు. కాబట్టి దేవుడు వీళ్ళని ఏం చేస్తున్నాడట? వాళ్ళు మందులు మింగినా కూడా స్వస్థత పొందలేరంట. ఎందుకని? మందులు పనిచేయవు. ఎందుకు పనిచేయవు? ఎందుకు మందులు పనిచేయవు అని అంటే, ఇదిగో నేనే దేవుడను. 32వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం. వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడు నేనే, మరణాన్ని కలుగజేసేది నేనే, బ్రతికించేది కూడా నేనే గాయపరిచేవాడిని, నా చేతిలో నుండి ఎవరు విడిపించగలరని అంటాడు. ఇంకో చోట అంటారు, గాయపరచువాడను నేనే, ఏమంటాడు? స్వస్థపరచువాడను కూడా నేనే అని అంటాడు. ఆ మాట మనం చదువుకుందాం. ఏబు 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును. దేవుడు ఏం చేస్తాడంట? గాయపరుస్తాడు. మీ పిల్లలు మాట వినకపోతే ఏం చేస్తారు? ముద్దు పెట్టుకొని, మా మాట వినమాకరా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల మీద తిరుగు, సినిమాలు తిరుగు, షికార్లు తిరుగు, నీ ఇష్టం వచ్చిన పాపం చేయరా, నో ప్రాబ్లం, గొడవలు తీసుకురా, నో ప్రాబ్లం అని అంటారా? లేదు. మంచి జీవితం మన బిడ్డలు జీవించాలని మనం ఆశిస్తాం. అలాగే దేవుడు కూడా మనం మంచి జీవితం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకని ఆయన గాయపరుస్తాడు. తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండడానికి మనకు ఒక చిన్న గాయం, మనకు ఒక చిన్న దెబ్బ. అవునా? దేవుని కృపగల్లామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఏం చేస్తాడు? ఒక చిన్న గాయం చేస్తాడు. ఆయన గాయపరిచి గాయమును కట్టును. గాయపరచడం దేనికి? దాన్ని కట్టడం ఏంటి? నువ్వు మంచోడు అయితే, నువ్వు మంచిగా జీవిస్తే, ఆయన కుమారుడిగా ఎలా ఉండాలో, ఆయన కుమార్తెగా ఎలా ఉండాలో, ఏ బట్టలు వేసుకోవాలో, ఆయన బిడ్డగా ఆయన ఆ నీతిని బట్టి ఏ వస్త్రాలు వేసుకోవాలో, ఆయన పరిశుద్ధతను బట్టి నువ్వు ఏ వస్త్రాలు వేసుకోవాలో, ఆయన ప్రవర్తన బట్టి నువ్వు ఏ ప్రవర్తన ప్రవర్తించాలో, ఆయన ఉన్నటువంటి ఆయన స్టేటస్ని బట్టి నువ్వు ఎలా నీ స్టేటస్ మెయింటైన్ చేయాలో అది తెలియకుండా నువ్వు ఒక లోకస్తుడిగా, ఒక దరిద్రుడిగా, వ్యభిచారిగా, దొంగగా, దోషకుడిగా, హంతకుడిగా ఆయన్ని నమ్ముకొని కూడా జీవిస్తే ఆయన క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఆయన పరువు ఏమైనా కాపాడుతున్నావా? నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులేయండి. మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికే మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలవలేదు. ఎందుకు ప్రాణం పెట్టాడంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎఫెసీ 5వ అధ్యాయంలో చెప్తాడు, మనం ఎలా ఉండాలంట? సువాసనగా ఉండాలంట. ఇతరులు అసహించుకునే దుర్వాసనగా ఉండకూడదంట. మనం సువాసనగా ఉండాలని క్రీస్తు మన కొరకు యుక్త వయసులో తన ప్రాణాన్ని పెట్టాడంట. ఇంకెలా ఉండాలి? ఎలా ఉండాలని అంటాడు? ముడత అయినను, మచ్చ అయినను, కళంకమైనను, మరి అట్టిది ఏదైనాను లేక పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా ఆయన తన ఎదుట మనల్ని నిలబెట్టుకోవాలని మన కొరకు కలువరి శిలువలో తను బలి అయిపోయి తిరిగి 3వ దినాలు లేసినటువంటి యేసు ప్రభు. అవునా? ఆయన గాయాలు పాలయ్యాడు. ఎందుకు నిన్ను గాయపరుస్తున్నాడు? ఆయన లాంటి మంచి జీవితం, ఇతరులను ప్రేమించే జీవితం, ఇతరులను బాగు చేసే జీవితం, ఇతరులకు సహాయం చేసే జీవితం జీవించాలని. అవునా? కాబట్టి ఆయన గాయపరిచి, ఎందుకు గాయపరుస్తున్నాడు? నువ్వు మంచోడు అయితే నీకెందుకు గాయం అవుతుంది? ఎందుకు? గాయాములల్ మన కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ఎందుకని?
మన కోసం ఆయన తన స్వరూపాన్ని సొగసు కోల్పోయాడు. ఎర్రటెండలో మిట్ట మధ్యాహ్నం కలువరి గుట్ట పైన ఆయన సిలువ వేయబడ్డాడు. హి వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఆయన ఎర్రటెండలో చిల్ల పెంకోలే మాడిపోయాడు. ఆయన వీపు నీ నిమిత్తమై గాయం చేయబడింది, నాగేటి సాళ్ల వలె దున్నబడింది. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన చేతులు స్వస్థపరిచేటప్పుడు మరి మనం ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏంటి? మరి ఎందుకు స్వస్థపరచడం లేదు? ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, కానీ స్వస్థత మనం పొందుకోవడం లేదు. కారణం ఏంటి? వై వీఆర్ నాట్ రిసీవింగ్ హీలింగ్ ఫ్రమ్ గాడ్. మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఎందుకు స్వస్థపరచడం లేదు? మనం ఎందుకు మందులకి బానిసలు అయిపోయి డబ్బు ఖర్చు పెట్టి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకుంటున్నాం? మందులు మింగొద్దని కాదు, ఆయన చెప్తున్నాడు మందులు మింగాలి. అవునా? మందులు మింగాలి. మందులు తయారు చేసే వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చింది ఆయన, డాక్టర్లకి జ్ఞానాన్ని ఇచ్చి వారికి డాక్టర్ కోర్సు నేర్పింది ఆయన. ఆయన జ్ఞానంతోనే సృష్టి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన మాట వినకుండా ఆయన అంటే తెలియకుండా నమ్మరు ఉన్నారే, వాళ్ళకి వాళ్ళు నశించిపోవడం, ఆయన తెలియకుండా వాళ్ళు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన డాక్టర్లను పెట్టాడు, ఆయన మందుల కంపెనీలు పెట్టాడు. ఆ విధంగా ప్రజలను ఆయన బ్రతికిస్తూ ఉన్నాడు. ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఆయన చేతులు స్వస్థపరుస్తాయి నిన్ను. ఆయన్ని తెలుసుకున్న తర్వాత ఆయన చేతిలో నువ్వు స్వస్థత ఎందుకు పొందడం లేదు? నా చేతిలో స్వస్థపరచును అని అంటున్నాడు కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని అంటున్నాడు కదా. వాయ్ ఎందుకు మనం స్వస్థత పొందుకోలేకపోతున్నాం? ఎందుకు ఆయన చేతిలో నుంచి ఆయన చేయి మనల్ని స్వస్థత పరచడం లేదు? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు మనం స్వస్థత మన జీవితాల్లో అనుభవించలేకపోతున్నాం? ఎందుకు అని అంటే ఎక్సోడస్ 15వ అధ్యాయంలో ఆ మాటలు మనం చదువుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాటలు చదువుకుందాం మనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఏం చేయాలి? ఆయన మాట శ్రద్ధగా వినాలి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, శ్రద్ధ చూపాలి. అవునా? బంగారం అంటే శ్రద్ధ, బట్టలంటే శ్రద్ధ, కారు అంటే శ్రద్ధ, మంచి ఇల్లు అంటే శ్రద్ధ, మంచి అందమైన భార్య అంటే శ్రద్ధ, అందమైన భర్త అంటే శ్రద్ధ, పిల్లలంటే శ్రద్ధ, వాళ్ళ చదువులంటే శ్రద్ధ. ఇవన్నీ శ్రద్ధే నీకు. కానీ దేవుని వాక్యం నువ్వు ఎందుకు శ్రద్ధ తీసుకోవడం లేదు? దేవుని వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దాని మీద ఎందుకు అలక్ష్యంగా ఉన్నావు? ఎందుకు శ్రద్ధ చూపటం లేదు దేవుని వాక్యం మీద? ఆయన నిన్ను సృజించింది నీ కోసం కాదు. అసలు ఆయన మానవ సృజించింది ఆయన కొరకే. వీఆర్ నాట్ ఫర్ అవర్ సెల్ఫ్, వీఆర్ ఫర్ ద గాడ్. మనల్ని దేవుడు తన కొరకు ఆయన సృజించుకున్నాడు. ఆయన కొరకు సృజించుకుంటే నువ్వు ఆయనకే పనికి రాకపోతే ఆయన గాయపరచడా? ఆయన జబ్బు పెట్టడా? ఆయన మరణింపచేయడా? చేస్తాడు. మరణించబోయే ముందు నువ్వు మారు మనసు పొందినా నీకు తిరిగి బ్రతికిస్తాడు నిన్ను. అవునా? భయంకరమైనటువంటి క్యాన్సర్తో హిజ్కియా మరణం కాబోతూ ఉన్న సమయంలో ఆయన అద్భుతం చేయలేదా? తిరిగి హిజ్కియా కన్నీరు విడిచి గోడ వైపు తిరిగి ప్రార్థించి, నన్ను కరుణించు ప్రభువా, నేను ఎలా జీవించానో నా జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు ఆయన ఆ హిజ్కియా గర్వాన్ని ఆయన తగ్గించుకున్నప్పుడు, హిజ్కియా గర్వాన్ని తగ్గించుకున్నప్పుడు దేవుడు అతనికి మరలా ఏం చేశాడు? తను ఇచ్చినటువంటి ఆ పనిష్మెంట్ తీసేసి ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్యం ఇస్తున్నానని అన్నాడు. నీకెందుకు ఇవ్వడం లేదు? నీ గర్వం తగ్గడం లేదు, నీ అహంకారం తగ్గడం లేదు, నీకున్న కుల పిచ్చి తగ్గడం లేదు, మత పిచ్చి తగ్గడం లేదు, ధనికుండన్నటువంటి గర్వం తగ్గడం లేదు, గొప్ప ఉద్యోగం అన్నటువంటి గర్వం తగ్గడం లేదు. తగ్గింపు జీవితమే నీకు లేకుండా పోయింది. ఆయన ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి. టు డు ద రైట్. ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, విధేయత చూపాలి. ఎప్పుడు విధేయత చూపుతున్నావు? ఆయన ఇచ్చినేన్ని అనుభవిస్తా నీ గర్వం ఎక్కువైపోయింది, నీకు కొవ్వు ఎక్కువైపోయింది. ఆయన కొవ్వు కరిగిస్తాడు. అవునా?
కొవ్వు ఎక్కువైపోతే గుండె జబ్బు పెట్టేస్తాడు ఆయన. హాస్పిటల్ చుట్టూ తిరిగి గుండె నొప్పి వస్తూ ఉంటే తట్టుకోలేక విలవిల్లాడిపోతూ ఉంటావే, అప్పుడు నీకు మారు మనసు వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నాడు. అక్కడన్నా నిన్ను స్వస్థపరుద్దామని చూస్తే నువ్వు డబ్బు పెట్టేదో మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు కానీ ఆయనకు మట్టుకు లోబడ్డం లేదు. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నావు కానీ ఆ గుండె జబ్బు తగ్గడం లేదు. అదే అంటున్నాడు, గిలాదులో మెడిసిన్ లేదా, డాక్టర్ లేదా, ఎందుకు స్వస్థపడడం లేదు? ఆ మందులు మింగినా, ఆ డాక్టర్ చెప్పినా, ఎన్ని టెస్టులు చేసినా, ఎన్ని ఆపరేషన్లు చేసినా అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి. బికాస్ ఆఫ్ యువర్ సిన్స్. నువ్వు దేవునికి విధేయత చూపనందువల్ల ఆయన అంటాడు ఇంకో చోట, మీరెక్కడికి వెళ్ళండి, తిరిగి నా దగ్గరికి రావాలి స్వస్థత కావాలంటే. మీ మందులు పనిచేయవు, మీ మంత్రాలు పనిచేయవు, మీ తంత్రాలు తాయెత్తులు పనిచేయవు, తిరిగి నా దగ్గరికి రావాలి, నేను మాత్రమే స్వస్థపరిచేది అని అంటాడు. స్వస్థపరచువాడిని ఇక్కడ అంటాడు 32-39 ద్వితీయోపదేశం, ఇదిగో నేనే దేవుడను, ఐఎమ్ ద గాడ్. అవునా? నేను తప్ప వేరొక దేవుడు లేడు, మిమ్మల్ని రక్షించే దిక్కే లేరు. మృతి నొందించేవాడని నేనే, మీ చావుకు కారణం నేనే, ఇంకెవరు కాదు. ఎందుకో తెలుసా? మీకు చావు వచ్చే శిక్ష నేను, అంత భయంకరమైన పాపం చేస్తే చావు వచ్చే శిక్ష నేను పెట్టినప్పుడు అక్కడ కన్నీరు విడిచి మీరు ప్రార్థన చేయడం లేదు, మీ మనస్సు మారడం లేదు, మీరు నాకు లోబడ్డం లేదు, నా ఆజ్ఞలకి నా వాక్యానికి లోబడలేదు, మీరు నా కొరకు జీవించడం లేదు. మీకు ఇష్టం వచ్చిన పాపంలో మునిగి తేలుతూ మీ ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఎంతకాలం జీవిస్తాం? అలాంటప్పుడు నాకు పనికిరాని మీరు బ్రతకడం దేనికి భూమి మీద? అవునా? యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆ చెట్టు దగ్గరికి వచ్చి దాని మీద ఫలాలు ఉంటాయేమో అని చూస్తే అది పచ్చగా ఉందంట, ఫలాలు లేవు. ఆయన ఏమన్నాడు? ఇక ఎన్నటికీ నీ ఫలం ఎవరు తినకుందరు, ఇక నువ్వు ఫలించాల్సిన అవసరం లేదు అనగానే ఆ చెట్టు ఒక్క రోజులోనే ఎండిపోయింది. ఆయనకి ఇష్టం లేదండి. నువ్వు ఆయన కోసం జీవించకపోతే ఆయనకి నువ్వు ఇష్టం లేదు, నువ్వు అవసరం లేదు. నువ్వు ప్రభుని నమ్ముకున్నావా? ఆయన కొరకు ఆయనలో జీవించు, అప్పుడు ఆయన నీ కొరకు జీవిస్తాడు. నీ కొరకు భూమి మీద కావలసినవన్నీ సమకూర్చి ఏమైనా చేస్తాడు. రోమాపత్రికలో అదే చెప్తున్నాడు, నన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై నేను సమస్తాన్ని సమకూడి జరిగిస్తాను అని. ఆయన ప్రేమిస్తున్నావా అంటే ఆయన వాక్యాన్ని లక్ష్య పెడుతున్నావా? ఆయన మాటలకి లక్ష్య పెడుతున్నావా? తృణీకరిస్తున్నావా? ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నావా? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈజ్ యువర్స్? ఎలాంటి జీవితం జీవిస్తున్నావు? ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడిచిన ఎడలా నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానివ్వను అని అంటున్నాడు. ఏంటి అసలు రోగమే రానివ్వను అంటే నువ్వు రోగం తెచ్చుకొని కూడా దేవునికి ఎదురు తిరుగుతావేంటి? అసలు జబ్బే రానియను అని అంటే ఇన్ విచ్ కండిషన్స్? శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి, ఆయన ఆజ్ఞలకు లోబడి విధేయత చూపాలి, ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నీకు అసలు జబ్బే రాదు. మరి జబ్బు ఎందుకు వస్తుంది? ఇట్లా నువ్వు ఫెయిల్ అవుతున్నావు, ఆయన మాటలు వింటావు లేదు, చర్చికి వచ్చిన ఆయన మాటలు వింటావు లేదు, ఎందుకంటే కూర్చొని వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోతున్నావు. అవునా? నువ్వు ఆయన దృష్టికి న్యాయమైంది చేయడం లేదు, నీ దృష్టికి న్యాయమైంది చేసుకుంటున్నావు. ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపడం లేదు, ఆయన్ని వాడేసుకుంటున్నావు. ఆయన్ని నిన్ను వాడుకోవాలి అని అనుకుంటుంటే నీకు మేలు జరగడానికి ప్రార్థన చేసుకుని ఆయన వాడేసుకుంటున్నావు, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు వాడబడ్డం లేదు. అందువల్లనే ఆయన నీకు శిక్ష కలుగు చేస్తూ ఉన్నాడు. అవునా? నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఎందుకు ఐగుప్తీయులకు రోగాలు వచ్చినాయి? వాళ్ళు రకరకాలైనటువంటి దేవుళ్లను ఆరాధిస్తూ పూజిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అవునా? ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను వాళ్ళు తృణీకరించారు. ఆ రాజు ఆ దేవుడు ఎవరు అని అంటే మోషే అంటున్నాడు, ఆయన ఉన్నవాడనే దేవుడు. హీ విల్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీస్ ద లివింగ్ గాడ్. జీవించుతూ ఉన్న దేవుడు. ఎలా? హౌ డు ఐ నో దట్? నాకు ఆయన ఉన్నట్టు తెలుసు అన్నట్టు. ఆయన చేసే అద్భుతాలు, ఆయన తీర్పులు, ఆయన చేసే మహత్కార్యాలను బట్టి ఆయన ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి.
ఆ కార్యాలు నీ జీవితంలో జరగడం లేదు అని అంటే నువ్వు ఆయనకి చెందిలేవు. అవునా? భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. ఐగుప్తీయులకు రోగాలు వచ్చినాయి, భయంకరమైనటువంటి జబ్బులన్నీ వచ్చినాయి. అదే జబ్బులు ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా అనుభవిస్తూ ఉన్నారు. అందుకని గిలాదులో గుగ్గిలం లేదా, డాక్టర్ లేదా అని అంటా ఉన్నాడు. అవునా? ఐగుప్తుకి ఎందుకు మెడిసిన్ సరఫరా అవుతుంది? ఆ మాటలు మనం చూసాం కదా. ఇక్కడ ఆ భాగం చదువుతాను చూడండి. ఇర్మియా గ్రంథం 46:11. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంట? గిలాదు దేశంలో మెడిసిన్ తయారు చేస్తున్నారు, అక్కడ కంపెనీలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకో. విస్తారమైన ఔషధములు కావలసినన్ని లక్షల్లో కొనుక్కొచ్చుకో. ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే అంటున్నాడు. ఎందుకు? నీకిక మందులు పనిచేయవు. డాక్టర్ చెప్పారు మెడిసిన్ పనిచేయదు అని. అవునా? అంతే అంటాడు డాక్టర్. ఎందుకని? నువ్వు బాగవలసిన దేవుని చేతిలో కాబట్టి డాక్టర్ చేతిలో, మందుల చేతిలో నువ్వు లేవు. నువ్వు దేవుని చేతిలోకి వస్తేనే నీ రోగం కుదిరేది, నువ్వు బాగయ్యేది. అవునా? నీకు చికిత్స కలుగదు అని అంటున్నాడు దేవుడు. ఆయన ద్వారం వేస్తే దాన్ని ఎవరు తీయలేరు. ఆయన ద్వారం తీస్తే ఎవరు దాన్ని మూసేయలేరు. ఆయన స్వస్థత నీకు కలగదు అని అంటే ఏ మందులు మింగినా, ఎన్ని ఆపరేషన్లు చేసినా నువ్వు స్వస్థత పొందుకోలేవు. ఆయన దగ్గరికి వచ్చి తగ్గించుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కరుణించు, నా కొవ్వు పట్టిన జీవితాన్ని అయ్యా, నా గుండె జబ్బు కారణమైంది, ఆ కొవ్వంతా కరిగించయ్యా, నేను కిన్నున్నాయి నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాను ప్రభువా అని నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయి. అసంఖ్యరు ప్రార్థన చేశాడు తోడు. తండ్రి, ఆకాశం వైపు, పరలోకం వైపు కన్నులెత్తి చూడ్డానికి కూడా నేను అర్హుడిని కాదు. తలదించుకొని, అవునా, ఖిన్నుడై తను తాను తగ్గించుకొని నన్ను కరుణించు అని ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు, అతన్ని కరుణించాడు. ఈరోజు నిన్ను కరుణించి నీ గుండె జబ్బులో నుంచి, నీ క్యాన్సర్లో నుంచి, నీ దరిద్రంలో నుంచి, నీ వ్యాధిలో నుంచి, అవునా, నీ కిడ్నీ సమస్యలో నుంచి, నీ స్పైనల్ కార్డ్ సమస్యలో నుంచి, కీళ్ల నొప్పులు, సయాటికా సమస్యలో నుంచి ఆయన బయటికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. ఐగుప్తు కుమారి ఎందుకు ఐగుప్తులో ఇశ్రాయేలీలుండి ఎందుకు వాళ్ళకి జబ్బులు వచ్చినాయి అని అంటే, ఐగుప్తు దేవతలను పూజించి వాటిని ఆరాధించి వాళ్ళు అపవిత్రులైపోయారు. ఐగుప్తు నుంచి వాళ్ళను పాలుతేలు ప్రవహించే దేశానికి తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళు అక్కడున్న ఆచారాన్ని బట్టి ఒక దూడను చేసుకొని, ప్రతిమను చేసుకొని, ఇదే మా దేవుడని ఊరేగుతూ, ఎగురుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. అందుకే ఈ లోక మర్యాదను, ఈ లోక ఆచారాలను మనం వాటిలో ఉండకూడదు. ఉత్తమము, అనుకూలము ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని ఆయన చిత్తాన్ని, ఆయన మాటల్ని మనం నెరవేర్చినట్లయితే ఇదిగో మందులు అప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. నువ్వు స్వస్థత అనుభవిస్తావు కాబట్టి నీకు మందులు అవసరం లేదు. అయితే చూడండి, హల్లెలూయా, దేవుడు ప్రతీకారం చేస్తాడు. ఎందుకు ప్రతీకారం చేస్తాడో తెలుసా? 51 యిర్మీయా 51:24. బబులోను కల్దీయుల దేశ నివాసులను మీ కన్నుల ఎదుట సియోనులో చేసిన కీడంతటికి నేను వారికి ప్రతీకారం చేస్తున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనసు వచ్చినట్టు జీవిస్తే ఆయన ఇష్టపడ్డాడు. ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే ప్రతీకారం తీర్చుకుంటాడు ఆయన. మన జీవితాల్లో మనం నష్టపోతాం కాబట్టి దేవునికి లోబడదాం. ఆయన చేతులతో స్వస్థత పొందుకుందాం. మెడిసిన్స్ పనిచేయవు, అంతరాలు పనిచేయవు, తంత్రాలు పనిచేయవు. ప్రభువా నేను పాపిని అయ్యా, నేను నిన్ను ఎరిగి కూడా నీకు లోబడకుండా జీవించాను, అందుకే ఈ జబ్బు వచ్చింది, దయతో క్షమించయ్యా, నన్ను స్వస్థపరచని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. జీవగల తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రం అయినా ఈరోజు నాతో మాట్లాడారు. రోగశయ మీద పడి ఉన్నాను, దయ చూపండి, నన్ను కరుణించండి. నాలో ఉన్న గర్వాన్ని, అహంభావాన్ని, లోబడిన జీవితాన్ని తీసివేయండి. నా ప్రతి పాపాన్ని ఒప్పుకొనుచున్నాను, కడిగి పరిశుద్ధపరచండి. తండ్రి నన్ను స్వస్థపరచండి, మీ చేతిలో స్వస్థపరుస్తాయని సెలవిచ్చారు.
నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పారు. మీ స్వస్థత నాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.